ఇటీవలే ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన మంత్రులు సీతక్క, కొండ సురేఖ మేడారం జాతరకు రావాలని అధికారికంగా ఆహ్వానించారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా మంత్రి పొన్నం, ప్రభుత్వ సలహాదారు ఆర్కర వేణుగోపాల్ ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి అధికారికంగా ఆహ్వానించారు. కేసీఆర్ నివాసం ఎక్కడుందో తెలిసి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపులో భాగంగా హైదరాబాద్లోనే విచారించేందుకు కుట్రలకు దిగింది. రైట్, ఇదే అంశంపై స్పందించడానికి మనతో ఫోన్ లైన్లో ఉన్నారు బీఆర్ఎస్ నేత వాసుదేవారెడ్డి. నమస్తే అండి వాసుదేవారెడ్డి గారు. నమస్తే అండి. చెప్పండి, అయితే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ మరోసారి నోటీసులు పంపించింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లో విచారణ చేపడతామంటూ నోటీసులు పేర్కొంది. దీనిని మనము ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఒకటండి, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే, అదేవిధంగా కేసీఆర్ గారు అంటే ఆయన కక్షపూరిత చర్యలు చేస్తా ఉన్నాడు. ఇది ఒక రాజకీయ ప్రేరేపిత చర్య అని అనేక సార్లు మేము చెప్పినాము.
భాగంగానే ఈయన ఒక రాజకీయ డ్రామాకు తెరలేపిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాంట్లో భాగంగానే కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటేనే ఇవాళ రాష్ట్ర ప్రజలు దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు సాధించిన తెలంగాణను 10 సంవత్సరాలలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశం ప్రపంచం తెలంగాణ వైపు చూసేలా తన మార్కు రాజకీయాన్ని చేసిన కేసీఆర్ గారు పట్టుకొని ఇవాళ అసలేని ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీస్ ఇవ్వడం అంటేనే ఇవాళ ఉర్రాయి తోటి గోక్కున్నట్టు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, చీపు పాలిటిక్స్ చేసినా తెలంగాణ ప్రజలకు అనేక విషయాలు అర్థమవుతా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో చేసింది ఏం లేదు. వారు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేయలేక చేతకాక ఇట్లాంటి డైవర్షన్ డ్రామాకు పాల్పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. కాబట్టి తప్పకుండా వీటన్నిటిని కూడా మేము ఎప్పుడైనా ఎదుర్కొంటాం. మాకు చట్టాలన్నా న్యాయస్థానాలన్నా నమ్మకం ఉన్నది. వారు ఇచ్చిన ఈ యొక్క నోటీసుకు మా ఆన్సర్ ఉంటది. కానీ ఒకటి మాత్రం వాస్తవం అండి, ఇలా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇలా దాచుకున్న దాంట్లో మూటాలు ఢిల్లీకి పంపడం అనేది స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. వీటన్నిటిని కూడా ఛేదిస్తాం. ఇవాళ వారు చేస్తున్న బొగ్గుకు సంబంధించిన భూ కుంభకోణం కావచ్చు, ముఖ్యంగా నిన్ననే కేంద్ర ప్రభుత్వము ఆర్థికకు సంబంధించిన ఒక రిపోర్టు బయటపెట్టిన సందర్భంలో గత కేసీఆర్ గారి పాలనలో ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఏ రకంగా అభివృద్ధి చెందిందని చెప్పి ఇలా నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన రిపోర్ట్ లో బయటపడ్డదండి. సో ఇట్లాంటివన్నీ చర్చకు రాకుండా అసలు వాస్తవాలు చర్చకు నుంచి 2023 వరకు జరిగిన అభివృద్ధిని 2025-26 సంబంధించిన ఆర్థికకు సంబంధించిన ఆ యొక్క గణాంకాల విషయంలో మరి వారు రిలీజ్ చేసిన దాంట్లో ఇలా స్పష్టంగా బయటపడ్డది. దాన్ని ఎవరు కూడా హైలైట్ చేయరు. ఎందుకంటే అది హైలైట్ చేస్తే కేసీఆర్ గారిని హైలైట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇలా కేసీఆర్ గారిని ఇమేజ్ ని దెబ్బతీయడానికి, వారి యొక్క తెలంగాణ ప్రజల్లో వారి యొక్క పరపతిని తగ్గించడానికి చేస్తున్న ఈ యొక్క కుట్రగా దీన్ని తప్పకుండా వారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వారు ఇచ్చిన హామీల పైన, వారు చేస్తున్న అవినీతి అక్రమాల పైన రాజీ లేని పోరాటం బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా చేస్తుంది. ఎక్కడ కూడా ఆగే ప్రసక్తే లేదు. వారు ఎంత డైవర్షన్ చేసినా డైవర్షన్ వైపు పోకుండా మరో పక్క మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా అక్కడ కాన్సన్ట్రేషన్ చేయకుండా చేస్తున్న డ్రామా. సో కాబట్టి వీటన్నిటి కూడా మేము ఛేదిస్తాం. మా పార్టీ నాయకులు ఇప్పుడే గతంలో ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చుకుంటా వారు వస్తా ఉన్నారు. దీన్ని అన్ని కూడా తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. ఇది ఒక రాజకీయ ప్రేరేపిత చర్య. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ సమాజం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలను ఈసరించుకుంటా ఉన్నది, వ్యతిరేకిస్తా ఉన్నది. సో కాబట్టి తప్పకుండా వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. దీన్ని యావత్ సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఒక తెలంగాణ యోధునికి అది ఒక ఫోన్ ట్యాపింగ్ లో ముఖ్యమంత్రికి ఆ సంబంధం ఉంటుందా అంటే అసలు ఎంత పిచ్చి పేలాపన కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ అవసరం ఉంటుందండి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంటుందండి? దాంట్లో ఏదో ఎవిడెన్స్ కోసమని వీరికి నోటీసులు ఇచ్చి పిలవడం ఏందండి? అటు ఒక పక్క నామినేషన్లు నడుస్తా ఉన్నాయి, ఎన్నికల ప్రక్రియ నడుస్తా ఉంటే ఈ సందర్భంలో ఇదంతా పిచ్చోడి చేతిలో రాయిలా మారిందండి ఈ పరిపాలన. ఇది సర్కార్ నడుపుతున్నాడా, సర్కస్ నడుపుతున్నాడా అనేది ప్రజలు చూస్తా ఉన్నారు. సో కాబట్టి తప్పకుండా ప్రజలు అన్నిటిని గమనిస్తా ఉన్నారు. దీన్ని మాత్రం తెలంగాణ సమాజం ఖండిస్తా ఉన్నది. ఏం చేయాలో, ఎట్లా ముందుకు వెళ్ళాలో తప్పకుండా మేము అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నాం. తప్పకుండా మాకు చట్టాల మీద న్యాయస్థానం నమ్మకం ఉన్నది. ఓకే రైట్ వాసుదేవి రెడ్డి గారు, థ్యాంక్ యూ.